అని దైవజనుడైనటువంటి ఇర్మియా గారు ప్రవచన గ్రంథ పుస్తకంలో వ్రాయబడినట్లుగా ఈ 4వ అధ్యాయములో ఆ యెరూషలేము కాపరస్తులకి యోధా వారందరికీ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మీకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇది విత్తే కాలం, మనం ఎంత విత్తుతామో దానికి రెట్టింపు ఘనతను ప్రభువు ఇవ్వాలంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు కొన్ని లేఖన భాగాలు మనం అర్థం చేసుకుంటూ చదువుతాం. చూడండి 3వ వచనంలో, యోధా వారులారా యెరూషలేము నివాసులకును యోధా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములని దున్నాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అంటున్నాడు, వారు చెప్తున్నాడు, వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోధా వారికి ప్రత్యేకంగా, యెరూషలేము కాపురస్తులకి నివాసులకి ప్రత్యేకంగా వారితోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకు వారితోనే ప్రభువు మాట్లాడుతున్నాడు అంటే, వారిద్దరినే దేవుడు ఎన్నుకున్నాడు. మొదట ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు పేరు మార్చబడిన తర్వాత ఇశ్రాయేలుగా తన సంతానాన్ని ప్రభువు ఏర్పరుచుకున్నాడు. తరువాత తన సంతానంలోనే మరలా దేవునికి అవిధేయులైపోయినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగంలో నుండి మరలా యోధా జనాంగాన్ని ప్రభువు ఎన్నుకోవడం జరిగింది. ఆ యోధా ఆ యొక్క వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రక్షకుడిగా ఉద్భవించడం జరిగింది. కనుక వారిని ఉపయోగించుకుని, వారిని ఆశీర్వదించడానికి, వారిని దీవించడానికి, వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి వారితో సూటిగా మాట్లాడుతున్నాడు, వారితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వారికి అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాడు. ఏమనంటే, యోధా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమనంటే, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ యోధా వారు ఆ యెరూషలేము నివాసులు వారు విత్తనాలు చల్లుతున్నారట. కానీ వారి విత్తనాలు ఎక్కడ చల్లుతున్నారు అనంటే, ముళ్ళ కంపంలో చల్లుతున్నారట. వారి విత్తనాలు చల్లుతున్నారు, కానీ అది శ్రేష్టమైనటువంటి భూమిలో చల్లట్లేదు, లేకపోతే ఆ యొక్క సారవంతమైనటువంటి భూమిలో వారి చల్లట్లేదు, లేకపోతే వారికి నీటి ఎద్దపే లేకపోతే నీటి సదుపాయం ఉన్నటువంటి స్థలముల్లో వారు విత్తకుండా వారు ఎక్కడ విత్తుతున్నారు అనంటే ముండ్ల పొదలలో విత్తుతున్నారట. అక్కడ ప్రభు చెప్తున్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు వాక్యం వింటున్నారు, మీరందరూ దేవుని సన్నిధిలో ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు, కానీ నా బిడ్డలారా మీతో ఒక మాట చెప్తున్నాను అని ఆనాడు ఇశ్రాయేలును యోధా జనాంగాన్ని ప్రభువు ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు. మీరు శ్రేష్టమైనటువంటి స్థలములలో మీరు విత్తనములు విత్తటలేదు అని వారిని హెచ్చరిక పూర్వకంగా, ప్రేమపూర్వకంగా వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ముళ్ళ పొదలలో ఆ యొక్క విత్తనములు చల్లుట ద్వారా మీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళట్లేదు. రాతి నేల మీద చల్లుట ద్వారా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండానే మన ఎదలోనికి మరలా తిరిగి వచ్చేస్తుంది. కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం మార్చుకోవలసినటువంటి తీరును నిశ్చయముగా మనం మార్చుకుందుముగాక. చెప్తాం దగ్గరగా హల్లెలూయా. చాలా కాలం బట్టి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా కాలం బట్టి నుంచి మన అవసరతలు ప్రభువుకి మన కృతజ్ఞత అర్పణల ద్వారా, మన స్తోత్రాల ద్వారా, మన విజ్ఞాపనల ద్వారా అన్ని ప్రభు దగ్గరికి వెళ్తున్నాయి అనుకుంటున్నాం, కానీ అవి ఏ మాత్రము ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఆ విత్తనాలు ఎక్కడ పడిపోతున్నాయంటే ముళ్ళ పొదల్లో పడిపోతున్నాయి. నేను అంటాను, ఇంతకాలం బట్టి ప్రార్థన చేస్తున్నాడు, కార్యాలు జరగట్లేదు అని ఒకవేళ మీకు సందేహం వస్తే ఇదే వాక్యాన్ని ఆధారం చేసుకుంటుంటే మనము ప్రార్థన ఆ ముళ్ళ పొదలలో విత్తేవారిగా ఉన్నామేమో. ఈ పగటి వేళ ప్రభు మనల్ని దర్శించునుగాక. చెప్తాం దగ్గరగా హల్లెలూయా. ఆ ముళ్ళ కొంపల్లో వాళ్ళు విత్తనాలు విత్తుట ద్వారా అవి ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే, ఆ యొక్క యేసయ్య ఆయన సువార్త పరిచర్యలో భాగంగా విత్తువాని ఉపమానం చెప్పారు. అవన్నీ మనకి తెలుసు. ఎందుకు ఆ యొక్క విత్తనాలు ముళ్ళ పొదల్లో వేస్తున్నారు, కానీ అవి బ్రతుకుతున్నాయి, కానీ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి తెలుసా? వాటిని ఎదగనివ్వకుండా
అణిచివేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? విత్తనాలు బ్రతుకుతున్నాయి, అక్కడ నీటి సదుపాయం ఉంది, అక్కడ ఫలభరితంగా నేల సారవంతమైనటువంటి నేలే, కానీ అవి ఎదగకుండా చేస్తున్నాయి. ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ ఎదుగుతున్న మొక్కల మీద ఆ ముళ్ళ పొదలు వచ్చేసి ఆ ఆవరించడం ద్వారా, అలమటించడం ద్వారా ఏమైపోతున్నాయంటే ఆ మొక్క ఎదగకుండా, ఆ విత్తనం ఫలించకుండా, ఆ విత్తనం వృద్ధి చెందకుండా అవి అణిచివేస్తున్న కారణం చేత ఇక్కడ అంటున్నాడు, యూదా కాపురస్తులారా, యెరూషలేము నివాసులారా, మీతో నేను మాట్లాడుతున్న మాట, మీరు విత్తనములు ముండ్ల పొదలలో చల్లక, రెండు అక్కడ రాయబడినటువంటి మాట, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మొదట మీ బీడు భూములను ఏం చేయాలట? దున్నుకోవాలట. ఏంటి ఆ ముళ్ళ పొదలు? ఏంటి ఆ గచ్చ పొదలు? లేకపోతే ఆ దేవుని సన్నిధికి, ఆ ప్రార్థనకు, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని సన్నిధానంలోనికి మన ప్రార్థన విజ్ఞాపనలు చేరకుండా ఆపేటువంటి ఆ యొక్క ముళ్ళ కంపులేంటో ఈ రోజు మనం తీసుకోగలిగితే నిశ్చయముగా మన ప్రార్థన పరమందున్న దేవునికి చేరుతుంది. శీఘ్రముగా ఆయన ఆశీర్వాదపు పాత్రను మన కుటుంబాల మీద కుమ్మరించునుగాక. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఒక మొక్క ఫలించాలి అనంటే, ఒక మొక్క విత్తనం విత్తినటువంటి ఆ మొక్క వృద్ధిలోనికి రావాలి అనంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితి బాగుండాలి అనంటే ఆ ఒక మొక్క వేస్తాం, లేకపోతే వరినాట్లు వేస్తాం, దాంట్లో ఆ 3 నెలల్లో మంచి పంట మనకు రావాలి అంటే దాంట్లో కలుపు మొక్కలు ఉండకూడదు, దానికి తెగులు రాకూడదు, దానికి వృద్ధి చెందటానికి ఎరువులు వేయాలి, పిచికారీ చేసుకోవాలి, స్ప్రే చేసుకోవాలి, గులుగులు చల్లాలి, రకరకాల ఆ ఎరువులన్నిటినీ వాటిని వేస్తా ఉంటే ఆ యొక్క పంట 3 నెలల్లో రైతు చేతికి రావటానికి ఆస్కారం ఉంటది.